అర్థం కాలే నాకు. 5 lakhs నేను పొద్దున్నే సాయంకాలం దాకా ఇంటర్వ్యూ ఇస్తాను. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వద్దు. ఒక గంట సేపు. ఓ గంట కాదు, చెప్పిన మ్యాట్ ఎక్కువ ఉంది. రేవంత్ రెడ్డి గురించి, జగన్ గురించి, నాకు ఎవరెవరు న్యాయం చేస్తున్నారో, ఎవరెవరు ఎట్టున్నారో, ఎవరెవరు దోసుకున్నారో, ఎవరెవరు పొద్దులోకి ఎంత న్యాయం చేస్తున్నారో మొత్తం మ్యాట్ క్లియర్ గా చెప్తాను. ఎవరు మిమ్మల్ని జగన్ రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతుండా? అవన్నీ అని చెప్పాను. పవన్ కళ్యాణ్ వచ్చిండు, హైదరాబాద్ వచ్చిండుగా, కలవపోయాను. వాళ్ళు ఎక్కడ ఈయనే మన ఈడ మీ మెట్రో దగ్గర, మాదాపూర్ మెట్రో దగ్గర. మాదాపూర్కి వెళ్ళాలి అంత దూరం నా వల్ల కాగానే ఆ పవన్ కళ్యాణ్ మేఘసారి పవన్ కళ్యాణ్ గెలిపిస్తే నేనే ఆంధ్రాలనా అదే పిఠాపురంలో అక్క గెలకుండా ఒక మాట అన్న పవన్ కళ్యాణ్, అక్క నువ్వు గెలిపిస్తాక ప్రే చేయక గెలిపిస్తే నీకు 5 కోట్లు కాదు 3 కోట్లు ఇస్తాను అక్క అని మాట ఇచ్చాడు. మాట తప్పాడు. తప్పాలేటా? నాకంటూ కొడుకున్నాడు, 2 ఆడపిల్లలు ఉంటాడు, కొడుకు ఉంటాడు. చూడాలని ఆశ ఉన్నా తల్లిగా. హైదరాబాద్ వచ్చి కోటి అబ్బాయికొని పోతున్నా, ఏ లంచుకున్నా 1 రూపాయలు అన్నం నేనే 5 ఏళ్ళు ఇచ్చిన. ప్రభుకి ఎరక నాకు ఎరక, తప్పు ఏం తల ఉంచను ఏనా మరో అడగపోయినావు మళ్ళీ నీకు. నువ్వు ఇప్పుడు నీకు ఓటు హక్కు ఏడుంది చెప్పు. ఓటు హక్కు ఎక్కడుంది నీకు? అది కర్నూలు ఉంది, మా కర్నూలు ఉంది. మరి నువ్వు పీఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎట్లా గెలిపించినావు? ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేయకంటే ప్రేయర్ ఉన్నా, ప్రభుత్వం ప్రేయర్ చేసి ముందు ఉపాసం ఉన్నా. నా ప్రభు మొర్ర ఆలకిస్తాడు, ప్రభు నా మాట వింటాడు, నేను ఆయన మాట ఆయన వింటాను. కల్లారా ఫోన్లోకి వచ్చి కూడా మాట్లాడుతున్నా, ఫోన్లోకి వచ్చి మరో రోజు చేస్తావా ప్రేయర్? రోజు చేస్తావా? 24 hours నేను పేరు ఉంటా, ఎక్కడ కూర్చున్నా నిలవనా నా వార్త ఆయనతోనే మాట్లాడతాడా? వాళ్ళంతా దేవుడు నీతో మాట్లాడతాడా? ఏసయ్య నీతో మాట్లాడతాడా? కల్లార పవ్వు నాతో మాట్లాడుతున్నా. నా ఫోన్ జరిపింది, షాప్లో ఉంది, రేపు తీసుకున్నాను. మధు ఫోన్లో మాట్లాడతాడా? ఎట్లా మాట్లాడతాడు ఏసయ్య నీతో? దేవుడు వీడియో కాల్ వచ్చి మాట్లాడతాడు, వీడియో కాల్కి వచ్చి మాట్లాడతాడు. ఏసయ్యనా? ఎట్లుంటాడు? అవునా, ఎట్లుంటాడు? పొడుగు ఉంటాడు, తెల్లగా ఉంటాడు, జుట్టు ఉంటది. మన కొడుకు మా ఆయన కులదేవ శివుడు. అంత పెద్ద ఇంట్లో పుట్టిన మా నాన్న డీఎస్ గారు, మా అమ్మ ఇద్దరు చనిపోయి కూడా నాకు మన నాటి కళ్ళే చూపించాడు ప్రభు. మా నాన్న మా అమ్మ కళ్ళేకి వచ్చారు, కాళ్ళు వచ్చారు, తినిపించారు. ఎంత గొప్ప హ్యాపీ తెలుసా? ఏమదో మధు అంటే మా ఆయన పేరు కూడా మదే, మధ్యరెడ్డి మా ఆయన పేరు కూడా చనిపోయిన ఆయన. మధు ఏం ప్రభా నాకు ఇంత పెద్ద భారం పెట్టా, 5 వేల ఒంటరి పెట్టుకున్న ప్రభు అంటే నాకు ఇష్టమైన బిడ్డ అమ్మా, నీకు తప్ప నేను ఒకసారి ముందుగా మనం దేవుణ్ణి తలుచుకోకుండా మనం ఇట్లా మాట్లాడుకోవద్దు ఫోన్లో. ముందుగా మనం ఒక ప్రార్థన చేసుకున్నాక మనం ఫోన్ స్టార్ట్ చేయాలి. హలో అదో ఫోన్ పెట్టేదా నా తలకేసిన వేరే బస్ స్టాప్ లో ఉన్నా, వేరే బది నేను వెళ్ళిపోతున్నా. ఈ దేవుడు నీతో మాట్లాడతాడు అంటున్నావు. ఒకసారి ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతాడుగా. మూసుకున్నా ప్రభా తండ్రి సోతం పోవా నీ బంగారు పొల కోడి మీద పోవా. ఉదయకాలం నుంచి నేను సైతాన్ సింహకాన్ని వచ్చాను పోవా. సైతాన్ సింహకి వచ్చి 1 మందితో మాట్లాడుకోవా. ఏ రోజు పాప పని ఏ రోజు తప్పైందని నన్ను ఎందుకు ఇట్లా వాడుకున్నా పోవా. నీ కోడి ఉందా పోవా. మధు నేను ఛానల్ అబ్బాయితో పనిచేస్తున్న బాగా సెక్యూరిటీ ఆయన వాచ్మెన్ గా ఏదో పనిచేస్తున్న ఛానల్. వాచ్మెన్ కాదు, నేను యాంకర్ని. నువ్వు వాచ్మెన్ అని ప్రార్థన చేస్తున్నావు. యాంకర్ అని మజానే ఆయన కూడా మజా కదండి. తీసుకుపోయి స్వర్గం చూపించుకున్నావు. ప్రభు నీ కొడుకు ఆయన పెళ్ళిళ్ళు కాలేదు, పిల్లలు కావాలి పోవా. నాకంటే కొడుకుని ఇచ్చావు, ఒకరిని తీసావు. ఇంత పెద్ద ఐదుగురు నన్ను ఒంటరి ఎంచుకున్నావు. నీ 1 కోటి ఉన్నారు పోవా. నన్ను 1 కోటి మంది యూత్ నుంచి కొడుకు నువ్వు ఎట్లా చూపించారో అట్నే ఇస్తున్నావు కదా పోవా. నన్ను ఎందుకు ఒంటరి ఎంచుకున్నావు? ఏదో పాపం చేయలేదు, తప్పని చేయలేదు పోవా. ఏమయ్యా కన్నమయ్యా, నన్ను కరుణించమయ్యా, నన్ను కొద్దిగా ఆదుకోతండి. డబ్బులు వచ్చే భయం వచ్చే రాజేష్ గారు కొట్టిస్తున్నాడు. దొంగలంచి కొడుకు రావలేదు. రేమి గారు బాగున్నాయి వాడిని మారుమంచి కొంచెం మందానికి వచ్చి బలంగా కానికేస్తున్న భయం వచ్చి నీ సాక్ష్యం చెప్పుకున్న భయం రాక కాలం ఉంటే కూడా నీ కొడుకు ఉందా చేసినామని 10 మాలు అడవేకున్నా తండ్రి. కాదు ప్రార్థన ఎవడన్నా దొంగలైన కొడుకు అంటారా? ప్రార్థన చేసేటప్పుడు ఎవడన్నా దొంగలైన కొడుకు అంటారా? అనగానే నా బాధ ఎంత దుఃఖం ఉందో మధు. ఎందుకు? నీ బాధ ఏం చెప్పు, ఒకటి చెప్పు నాకు. నీ బాధ ఏం చెప్పు. ఒక్క ముండా కొడుకు లవ్ మ్యారేజ్ వేసుకొని అలా ఏదైనా కాపుంది మధు. కాలేజ్ వచ్చారు కదా ఉప్పులో డ్యూటీ పొద్దు జాబ్ చేసా 30 ఏళ్ళు 3 ఏళ్ళు చేసా ఓంగడుగా. డ్యూటీ అంటే పిచ్చి ప్రాణం ఇష్టం. సరే కానీ నేనేమంటున్నా, అవన్నీ వదిలే. కానీ ఇప్పుడు నువ్వు ఏడుంటున్నావు, ఏం తింటున్నావు, ఎట్లుంటున్నావు,
ఏం పని చేస్తున్నావు? హలో హలో మై డియర్, నేను సాక్ష్యం చెప్తున్నాను. దేవుని గల ఏదో పొద్దున్న 2 ఇడ్లీలు రాత్రి ఖాళీగా నాకు చెప్పాలి తింటున్నా. ప్రభుకి ఎరక, నాకు ఎరక. ఉమ్, ఏ రోజు పప్పు పని చేయను, తప్పు పని చేయను. ఉమ్, కల్లారా స్వర్గం చూపించాడు మధు. అవును. స్వర్గం చూపించాడు. తొలి మీద కూర్చోట్టుకున్నాను. నా బంగారు పదకు 1 వందలు. కాళ్ళ మునిపేరు కూడా చూపించాడు. నా తావు కూడా మా ఇంట్లో చూపించాడు. దేని 1 వందలు, 1000 వందనాలు. ఉమ్, ఏ కులం కాదు, ఒకటే కులం, దేని కులం. ఉమ్, మధు, ఉమ్, ఉమ్, ఉమ్. 5 తినగానే తినకుండా ఎవరన్నా బతకాలుతారా చెప్పండి? లేదు బతకలేరు. మీరు బతికిరా ఎందుకు కొంపదీసి? ఆ? 5 ఏళ్ళు ఏం తినకపోయినా మీరు బతికిరా ఎందుకు కొంపదీసి? నేనే రేపు పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది ఎరికేనా? వాళ్ళు గొడ్డ పెద్దగా నా కొడుకు మూసుకొని పెట్టి ఆ ముసలి చెప్పి సినిమా గురించి వాళ్ళు కాకు. సినిమాలంటే చాలా ఇష్టం. రామ్ చరణ్ చిరంజీవి కొడుకుది సినిమా. చిరంజీవి లంగనా కొడుకు, వాళ్ళు లంగనా కొడుకు. కానీ నాకు నచ్చలే. ఆ చిరంజీవి గారు ఫోన్ చేసేప్పుడు తెలుసా, ఫోన్ చేసి నీకు చేసినా నువ్వు అలాగే చేసినావు? అంత వాళ్ళే ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ ఎత్తి కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? కొత్త జ్యోతి డబ్బులు ఇస్తాను. ఉమ్. ఆ, మధు, ఆ, అన్నయ్య అన్నయ్య అంటే చాలా ఇష్టం. ఆయన అంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య అని. ఉమ్, ఉమ్, వాళ్ళు చిరంజీవి అంటే అన్నయ్య వస్తావు జ్యోతి, నీకు బ్లడ్ బ్యాంక్ వస్తావు జ్యోతి డబ్బులు ఇస్తాను. వస్తావు అంటే మన దగ్గర ఉంటుంది. అది నేను బస్సులో ఉన్నా, ఇప్పుడు ఇంకోళ్ళు ఉన్నా. ఉమ్, ఎంత బాగా పెట్టా నా కొడుకు అని చెప్పా. ఎంత బాగుందో తెలుసా? ఉమ్. వాడు ఎంత మేఘసారు అయితే ఎవరు మేఘసారు? పెద్ద లంగనా కొడుకు వాళ్ళంతా. రేవంత్ రెడ్డి మంచిగా పరిపాలన చేస్తుండా? నువ్వు అవన్నీ లిస్ట్ దగ్గర నువ్వు బోకర్ పని చేసుకున్నా. అంటే చూస్తున్నావా తెలంగాణలో ఎట్లా మరి పరిస్థితి? వాడు ఏంటే నేను చేస్తున్న సర్వీసు ఏం చేస్తున్నావు నువ్వు? అందుకే నేను సర్వీస్ చేస్తున్నా. కొంతమందికి ప్రతి ఒక్క పిల్లలు ఇక్కడ వస్తున్నారు. ప్రతి నాకోళ్ళు స్మోకింగ్ అంట, డ్రింకింగ్ అంట, పెళ్లి కాకుండా సంసారాలు చేస్తున్నారు. ఉమ్, అన్ని చెప్తున్నా. ఈ శరీరం పొద్దున ఫోన్ చేసి పిచ్చిదానం ఎంటుదాని అన్నాడు. ఉమ్. మంచిగా మాట్లాడి తప్ప మధు. లేలే నువ్వు ఒక్కదానివే కరెక్ట్ మాట్లాడతావు. అంటే మీరు జెన్యున్ పర్సన్ తెలుసు, కాకపోతే కొంచెం అప్పుడప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. పిచ్చినా అప్పుడు బాంబు పెట్టా మధు కరెక్ట్ మాట్లాడతా. ఫోటో మనతో కరెక్ట్. అప్పుడప్పుడు అన్న నేను ఊకేనా నువ్వు ఒకటి ఓయ్ ఓయ్ మధు, అప్పుడప్పుడు పిఏ గారు పొద్దున ఫోన్ చేశాడు. వాళ్ళ పిఏ ఎత్తింది సైలెంట్ గా. మెంటగా పెట్టున్నాను. పెట్టేసే కంచుదాను. ఎంత బాగుంటాయి నాకు. లేలే నువ్వు మంచిదానివి అక్క. నువ్వు నా అక్క అనకరా మధు. ఏమనాలి చెప్పు మరి పోనీ. మరదలాను ఏచి అట్లా అన్నది తప్పది. నేను అక్కను ఉండని మధు. సరే గాని పవన్ కళ్యాణ్ వస్తే ఏం గొప్ప. గెలిపించినప్పుడు విశ్వాసం ఉన్నదా? గెలిపించిన ఊరు నీ అక్కనే. పొద్దున మాట్లాడినా ఏం మర్చిపోయాక అన్నది. 5 కోట్లు ఇస్తాను, 3 కోట్లు ఇవ్వాలని మాట్లాడినా. నాకంటూ కొడుకున్నాడు చూడాలని ఆచుండదా? అడగపోయిన వీనే ఉన్నాడు హైదరాబాద్లో. నువ్వు ఒకటి ఇంటికి పోయి పైసలు ఇస్తావా అయ్యావా అని అడగక హైదరాబాద్నే ఉన్నాడు ఆయనే పవన్ కళ్యాణ్. అదేనా కదా. సరే ఆగు, టైం అయింది. మళ్ళీ ఒకసారి ప్రార్థన చెయ్యి. టైం అయింది, ప్రార్థన చెయ్యి. ప్రార్థన ఒకసారి. కళ్ళు మూసుకుంటున్నా. 7 అవుతుంది. 7 గంటలకు దేవునికి ఇష్టం. సారీ పెట్టేసే. ఫోన్ చేయదు, ఈ బాబుకి ఫోన్ చేయదు. అబ్బాయి బిజీ ఉన్నాడు. హలో ప్రార్థన ఒకసారి. కాకుండా ఎల్లుండా సరే రేపు వస్తావా ఇంటర్వ్యూకి? ఎల్లుండి వస్తావా? వస్తావా? మంచి మాట్లాడు మధు, మంచి అక్క అంటే ఇక్కడికి ఆఫీస్కి మీరు ఇంటర్వ్యూకి ఎప్పుడు వస్తారు అక్క? మధు మధు అమ్మా మాది కర్నూలు. మా నాన్న డిఎస్ గారు, మా అమ్మ మల్లమ్మ. వద్దు అవన్నీ వద్దు. ఇంత ముందుకు చెప్పినావు. ఇంత ముందుకు చెప్పినావు, ఇప్పుడే చెప్పినావు అంటే మళ్ళీ సరే. మా అన్న ఐపీఎస్ గారు ఉన్నారు. ఆడపిల్ల ఇష్టమైన ఆడపిల్ల. మా ఊరికంతా నేను ఫేమస్. సరే కానీ ఫేమస్. చెప్పు ఇంటర్వ్యూకి ఎప్పుడు వస్తావు చెప్పు. అది చెప్పు. వస్తే నాకు 5 lakhs ఇస్తే పొద్దున్న 2 గంటలకైనా 5 lakhs కావాలా? 5 lakhsకి ఎన్ని సున్నాలు ఉంటాయి చెప్పు? 5 లక్షలు అంటే ఏంది? అరే కొడుక, తన కోటు ఓడుకున్నాను కానీ నేను రామనాథ కాకు. నేను ఇంటర్వ్యూ ఇస్తే మీకు లాభం వస్తుంది. కానీ ప్రతి నా కొడుకు ఛానల్లో ఇంటర్వ్యూ కనపడి 1 మంది ఏడుస్తున్నారు. జనాలని నా మీద ఏడుస్తున్నారు. తుర్కామె పెద్ద బస్సులో వస్తుంటే కాలు మొక్కినామె ఏడ్చింది తెలుసా? ఇప్పుడు మిమ్మల్ని ఆ జ్యోతి అని ఇచ్చిపెట్టి అందరు లోకల్ కాకలాంటి అంటారు. అది నేనే స్టార్టింగ్ లో ఇంటర్వ్యూ చెప్పుడు లోకల్ కంటే మనమే బే.
5-6 మంది కూర్చొని మనం 5-6 లోకులు అంటే ఎవరు మనుషులు మనమే లోకులం. ఆ, కాకులు అంటే కావు కావు అని చెప్తారు వేరే ఊళ్ళ నుంచి, అది దాన్ని లోకులు కాకులు అంటారు. దాన్ని నా పేరు నా పెట్టారు. నీకు అట్లా ఇష్టమా? జ్యోతి అని పిలిస్తే ఇష్టమా? ఎట్లా పిలిస్తే ఇష్టం? నాకు జ్యోతి అంటే ఇష్టం, నా వెలుగు కదా, జ్యోతి అని వెలుగు. ఉమ్. సరే, హలో మధు. ఎల్లుండి వస్తావు 5 లక్షల. ఇప్పుడు నీకు ఎంత ఇచ్చేది ఒక ఇంటర్వ్యూకి? ఒరే మధు, ఉమ్. మధు, ఉమ్. వాడు కవాడు ఉంటాడు రాజేష్ అంటోడు, వాళ్ళు 12 మంది పిల్లలు తీసుకున్నాడు. నా పేరు చెప్పుకొని 20 కోట్లు ఇస్తున్నాడు. ఎవడాడు 12 మంది పిల్లలు ఎవరికి? ఏదే ఎవరికి? రాజేష్ ఎవడు? కవాడు ఉంటాడు, వాళ్ళు నా దగ్గరకు వచ్చి నీ దగ్గర ఉన్నప్పుడు అక్క అక్క అని చెప్పి నాతో కోట్లు తీసుకున్నాడు. 20 కోట్లు ఇస్తున్నాడు మొన్న కొడుకు. ఉమ్. రోజు గుద్ద వల్ల పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే రెస్పాన్స్ లేదు. నేను కూడా డ్యూటీ చేశాను కదా, ఉమ్. మంచితనానికి నాయనకి కారణం లేదు మధు. నా ప్రభే నాకు శాపతాడు. అవును, ఆగా నేను ప్రార్థన చేస్తా వానికి ఏదో ఒకటి కావాలని. ప్రార్థన చేస్తా నేను నీకు మంచి కావాలని. ఓకే చేయాలా? చెయ్యి. ఎట్లా చేయాలి చెప్పు? ఎట్లా చేయాలి? ఎట్ట చేసిన ప్రభా తండ్రి మేము పాపను బాబా మనం క్షమించి బాబా మొరపెట్టు, ఘోరంగా ఏడు పెట్టు. నేను కాదుగా పాపిని మరి. ఒరే ఒరే పాపి నా కొడుక చెప్పింది మధు, ఎంత పాప అయినా ఒప్పుకోలా, మనం స్వర్గానికి వెళ్ళాలా. కల్లారా చూపించే నాకు. నేనేం పాపం చేయండి పాపిని అని ఎట్లా అంటే చెప్పు? ఒప్పుకోలే బావా, ఒప్పుకోలే మధు. మధు అమ్మా మధు గారు, అమ్మా అమ్మనా నీ నోట బాంబు పెట్టావు రే. అక్క సారీ అక్క. తల్లమచ్చ నా కొడుకు అక్క. ఇప్పుడు మాట చెప్తే తల్ల మెరగేరు. మీరు ఎన్నికలకు రావచ్చుగా, మీరు ఎమ్మెల్యేను ఎంపీ కావచ్చుగా, ముఖ్యమంత్రి అవుతారా? కళ్ళలోనైనా కలగనక నువ్వు వస్తావని. నా ముఖ్యమంత్రి కాదే కానీ నా కోసం పుట్టిదాన్ని కానీ కోట మందితో జనాలా ఒకసారి గెలిపి మా ఛానల్ గురించి ప్రార్థన చేయండి. ఒకసారి మా ఛానల్ బాగా గట్టిగా పాపులర్ కావాలి, మీలాంటి పెద్ద వాళ్ళు అంత ఇంటర్వ్యూకి రావాలి. ఒకసారి ప్రార్థన చేయండి. నేనే ఎవరే మా ఛానల్ గురించి ఒకసారి ప్రార్థన చేయండి అక్క. అరే నీ ఛానల్ అని చెప్పుకున్నారు, ప్రతి ఒక్కరు ఈ అవసరానికి ప్రే చేసుకున్నా కానీ. ఒరే మధు, మధు అంటే మా ఆయన, మా కాలిగట్టిన భర్త చనిపోయినాడు. మధు అంటే ప్రాణం, అందుకే నువ్వు అంటే నాకు చాలా అన్నయ్యగా ఫ్రెండ్గా. మధు పెట్టేసి నాకు తలనొస్తుంది, వెళ్ళి స్నానం చేసుకొని వెళ్ళాలా. సరే కానీ ఏసైని ఎప్పుడు కల్పిస్తావు? ఏంది ఏసైని ఎప్పుడు కల్పిస్తావు? దేవుని ఎప్పుడు కల్పిస్తావు? దేవుని కల్పించేంత మంచి కాదు కలువుడు ఆయన. ఇప్పుడు వీడియో కాల్ మాట్లాడుతాడు అన్నావుగా. నేను నా ఫోన్ ఎప్పుడు కల్పించినప్పుడు ఫోన్ చూపిస్తాను. నా ఫోన్ బయటకు పోయింది, అది రిపేర్కి ఇచ్చాను. సరే కానీ ఏడుంటున్నావు, ఏం తింటున్నావు, ఏం చేస్తున్నావు అది చెప్పు. ఇవన్నీ వదిలే కానీ ఎట్లున్నావు? సింహంలా ఉంటుంది. మొగోడు ఎక్కడున్నా మొగోడే కదా. కానీ మీరు ఆడోళ్ళుగా. నేను ఆడదాని కూడా ఆడదాని అంటే ఎట్లుంది, అరమ్మని తెలుసా, ఆట బాంబు కంటే ఎక్కువ. నేను ఎక్కడ అనుకున్నా నా ప్రభు దేవుడు కాపులు ఉంచాడు. రేపు పోతారా? పెద్ద సినిమా పోతారా రేపు? పెద్ద సినిమా పోతారా రేపు? ఎందుకు బాగా చేస్తాను, నా ఇష్టం పోతా లేకుండా లేదు. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ది. చిరంజీవి కొడుకు అంటే గొప్పనా? గుద్దలు పెట్టుకొని చిరంజీవి కొడుకు అంటే గొప్పనా? ఆయన కొడుకు పెళ్లి కాకుండా ప్రే చేసి నేనే. నా ప్రభు 2 ఆడపిల్లలు పుట్టారు. ఆ విశ్వాసం ఉన్నదా నేనకు? 2 ఆడపిల్లలు కాదు, ఒక ఆడపిల్ల ఒక కొడుకు అనుకుంటా. ఒరే నువ్వు పెద్ద పని చేస్తున్నా, పెట్టే మధు. మధు ఒక ప్రార్థన చివరిగా మనం ముగించే కార్యక్రమానికి. సారీ అట్లా అనొద్దు. ఐ డోంట్ లైక్ ఇట్. నాకు తలపు అవుతుంది. చిన్న స్నానం చేసుకొని అబ్బాయి కూడా బిజీ ఉన్నాడు, అబ్బాయి వాళ్ళ ఫోన్. ఎక్కడ ఉంటారు చెప్పు మీరు? ఏం వస్తావా? అట్లా కాదు, ఇంటర్వ్యూకి ఎల్లుండి వస్తా అన్నారుగా, మీకు క్యాబ్ బుక్. ఒరే నీ ఎవరు సొంత ఊరు? జనగాం. నీ నోట జన్మ నోట బాంబు పెట్టా. నాది కర్నూలు, కడప. బాంబులు ఉన్నాయా నీ దగ్గర? బాంబులు ఉన్నాయా? అతని లోకం నాకు తెలియదు కానీ అంటారు అప్పుడు ఉన్నప్పుడు. సరే కానీ మధ్య పెట్టి వేరే అబ్బాయి బిజీ ఉన్నాను, పెట్టేసే. సరే ఎల్లుండి అయితే రండి ఇంటర్వ్యూకి. నువ్వు వచ్చిన పక్కన ఉన్నాడు పొట్టిన కూడా నన్ను ఏ రకంగా అనుకున్నా నాకు లేలే ఇప్పుడు రండి. వెళ్ళిపోమా ప్రోత్సహిస్తున్నాడు. బీఆర్కే న్యూస్ అని మన బంజారా హిల్స్లో ఉంటుంది. ఎవరు?
బంజారా హిల్స్లో ఉంటుంది మా ఆఫీసు. రేపు ఒకసారి రండి. డబ్బులు టీవీ రోడ్లోనే ఆ, ఆ. మాకు అన్నీ తెలుసు కానీ మళ్ళీ పెట్టేసి. సరే సరే, జాగ్రత్తగా ఉండు రీ. హలో, నువ్వు జాగ్రత్త, నీ నాన్న సింహ ఇక్కడ. ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్. బాయ్. చెప్తా